ఇప్పటివరకు నా ఫుడ్ జర్నీలో కత్తిపూడి అంబికా హోటల్ మాత్రం నాకు నిజంగా ఒక ఎమోషన్ అనమాట. ఎందుకంటే ఎప్పుడో సత్యబాబు బాబాయ్ దగ్గరికి వచ్చి ఏమంటే ఒక వీడియో తీసుకుంటాను అని చెప్పి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ అడిగాను. ఆ వీడియో తీసిన తర్వాత నాకు వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదనమాట. అది ఈయనకున్న క్రేజ్, సత్యబాబు బాబాయ్కి ఈయన పెట్టే నాన్ వెజిటేరియన్ భోజనానికి ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు. నిజంగా నమస్తే బాబాయ్, ధన్యవాదాలు. నీ వల్ల నేను చాలా మంచి పేరు సంపాదించాను. ఎందుకంటే మీ దగ్గర ఉండే ఫుడ్ చూసి జనానికి నోరూరి, అసలు చాలా మంది అప్పటికే మీ గురించి తెలుసు, కానీ వీడియో తీయడం మాత్రం ఫస్ట్ నేనే తీసాను. నువ్వే తీసావు. అప్పటి నుంచి మాత్రం కత్తిపూడి సత్యబాబు చేపల పులుసు నా వీడియో పేరు ఎత్తగానే ఆదాను శ్రీకాంత్ అనగానే మీ పేరు తలుస్తారు. నిజంగా అంటే ఆ శివుడి పేరు చెప్తే నందీశ్వరుని ఎలా తలుచుకుంటారో అలా మీ పేరు చెప్తే నా పేరు వాడితే మీ పేరు ముందు ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు చేపల పులుసు అని వాటిలో అందరికీ తెలిసింది తప్ప అందరికీ తెలిసింది అదే మీ వీడియో వల్ల చేపల పులుసు అట్లనే వచ్చింది. అప్పటికే ఇటు వైజాగ్, ఈ రాజమండ్రి మామూలుగా నోటితో తెలుసున్న వాళ్ళకి ఒకరితో చెప్తే వాళ్ళు ఆలకించిన వాళ్ళ వరకే తెలుస్తుంది తప్ప ఇలా చల్ల చూసుకుని పిల్లలకి అందరికి మీ ద్వారానే తెలుసు. ప్రపంచానికి మాత్రం మిమ్మల్ని నేను పరిచయం చేసే అదృష్టం మాత్రం నాకు దక్కింది బాబాయ్.